హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిధర్ రాయ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో మనకు కనిపించేటువంటి గుర్రంకొండ గ్రామంలో ఉండేటువంటి గుర్రంకొండ కోట చరిత్రను గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైనటువంటి కోటకు చాలా విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన కోటల్లో ఇది కూడా ఒకటిగా లెక్కించబడి ఉంటుంది. సో ఈ కోట చరిత్రను గమనిస్తే 1565 సంవత్సరము జనవరి 26న జరిగిన తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం అంతమైంది. అప్పుడు బహమన్ సుల్తాన్లు జయకేతనం ఎగురవేసినారు. ఈ బహమన్ సుల్తాన్లు అందిన భూభాగాన్ని పట్టుకొని మిగతా ప్రాంతాన్ని వదిలివేయడం జరిగింది. అందువలన ఇటువంటి ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో సుంకర్లు, కావలిగాన్లు, పట్టపుదొరలు అనేటువంటి స్థానిక పాలకులు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో గుర్రం కొండన్న అనే ఒక పాలెగాడు గుర్రంపై తిరుగుతూ ఇక్కడ కోట నిర్మించడం వలన దీనికి గుర్రం కొండ అనేటువంటి పేరు వచ్చిందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ రకంగా జరుగుతుంటే 1576 సంవత్సరము రావెల్ల వెంకటాద్రి అనేవాడు కులీ కుతుబ్ షా సేనాని ఈ గుర్రంకొండ కోటను ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత 1586 సంవత్సరము మట్లి అనంత భూపాలుడు అనేటువంటి వాడు ఒక రాజు, అంటే అతను శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అని చెప్తారు. ఆయన ఈ కోటను ఆక్రమించుకోవడం జరిగింది. సో ఆయన పరిపాలన 1645 వరకు జరిగింది. 1645లో ఆ కాలంలో అతని మనుమడు కుమార అనంత భూపాలుడు అనేవాడు పరిపాలన చేస్తుండేవాడు. అతన్ని అదే సంవత్సరం అంటే 1645లో అబ్దుల్లా కుతుబ్ షా అనేటువంటి వాడు ఓడించి ఈ గుర్రంకొండను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అదే టైంలోనే మహారాష్ట్ర వీరుడు శివాజీ ఈ ప్రాంతంపై దాడి చేసి కప్పం వసూలు చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ రకంగా జరుగుతుంటే ఢిల్లీ నవాబు ఔరంగజేబు యొక్క దృష్టి దక్షిణం మీద పడింది. అతను జుల్ఫికర్ ఖాన్ అనేవాడిని ఈ ప్రాంతానికి పంపినాడు. ఆ జుల్ఫికర్ ఖాన్ 1690లో ఈ గుర్రంకొండ కోటను ఆక్రమించుకున్నాడు. అతను 1710 వరకు ఇక్కడ పరిపాలన చేసి 1710లో అబ్దుల్ నబీ ఖాన్ అనేటువంటి కడప నవాబుకు ఈ కోట బాధ్యతలు అప్పచెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయినాడు. తర్వాత 1757 సంవత్సరము మరాఠా వీరుడు బల్వంతరావు అనేవాడు ఈ కోటను ఆక్రమించి కొంతకాలం పరిపాలన చేసినాడు. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే మరాఠాలకు టిప్పు సుల్తాను వాళ్ళ తండ్రి హైదరాలీకి జరిగిన యుద్ధ ఒప్పందంలో భాగంగా ఈ గుర్రంకొండ కోటను ఆయన హైదరాలీ బహుమతి రజాఖాన్కు ఈ యొక్క కోటను అప్పగించడం జరిగింది. సో ఆయన ఈ స్థానికులతో కలిసిపోయేసి చాలా మంచి పరిపాలన అందించాడని చెప్తుంటారు. అతనికి నక్కా వీరయ్య అనే తను మంత్రిగా ఉండేవాడని కొన్ని కథలు స్థానికంగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇతని కుమారుడు 1782లో కమ్రుద్దీన్ అనేవాడు పరిపాలనకు రావడం జరిగింది. ఇతను చాలా స్వతంత్ర కాంక్ష ఉండేటువంటి వాడు. ఇతను గుర్రంకొండకు జఫరాబాద్ అని పేరు పెట్టేసేసి పరిపాలన చేసుకుంటూ ఉండేవాడు. ఇతను హైదరాబాద్ నిజాములతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉండటం వలన టిప్పు సుల్తాన్ ఇతన్ని 1790లో తొలగించి తన యొక్క ఏజెంట్ల ద్వారానే పరిపాలన సాగించేవాడు. సో 1799లో టిప్పు సుల్తాన్ ఈ బ్రిటిష్ వాళ్లతోనూ హైదరాబాద్ నిజాములతో కలిసి చేసిన యుద్ధంలో ఓడిపోవడంతో బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క కోటను కెప్టెన్ రీడ్ అనేటువంటి వానికి ఒక మిలిటరీ ఆఫీసర్కు అప్పగించడం జరిగింది. అతను 1799లో బహదూర్ మదార్ ఖాన్ అనేటువంటి మన కమరుద్దీన్ చివరి కుమారునికి అప్పగించడం జరిగింది. సో ఆ రకంగా 1799లో బహదూర్ మదార్ ఖాన్ పాలకుడుగా అయినా అతను పరిపాలన ఎక్కువ రోజులు జరగలేదు. అతనికి నామమాత్రపు రాజు మాత్రమే. సో 1800 సంవత్సరంలో అంటే కేవలం ఒక సంవత్సరానికే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఈ రాయలసీమను చూసుకోవడానికి థామస్ మన్రో అనేటువంటి ఒక బ్రిటిష్ కలెక్టర్ను నియమించడం జరిగింది. సో ఆ రకంగా ఈ గుర్రంకొండ పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఈ కమరుద్దీన్ చెప్పినటువంటి పెట్టినటువంటి జహరాబాద్ అనే పేరును వారు తొలగించి దీనికి పూర్వం నుంచి వచ్చేటువంటి గుర్రంకొండ అనేటువంటి పేరునే
కంటిన్యూ చేయడం వలన, కొనసాగించడం వలన ఈ ప్రాంతం పేరు గుర్రంకొండగా స్థిరపడింది. ఈ గుర్రంకొండ ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. దీన్ని టూరిస్ట్ కేంద్రంగా కూడా బాగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రవాణా సౌకర్యాలు కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.